ఈ పర్సన్ గురించి చెప్పాలి. డైలాగ్ చెప్పట్లేదు మీరు. ఇంకా ఏం చెప్పాలంటే కళ్యాణ్ బాబు గురించి చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి అది హాఫ్ వేలోనే ఆగింది. అంటే 1% చెప్పారు 100లో. వితరణ ఎక్కువ. నా దృష్టిలో ఆయన రాజకీయాలకి ఎందుకు రావడం అనే నా పర్సనల్ ఫీలింగ్. చాలా సున్నితమైనటువంటి మనసు, చాలా విశాలమైన హృదయం, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరికైనా వెంటనే సమస్య ఏంటో మనం ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే తెలుసుకుని సమస్య ఏంటో తను అడిగి తెలుసుకొని సహాయం చేసే గొప్ప గుణం. అలానే ఇప్పుడు సపోజ్ నాకు ఈ గెటప్ ఇలాగ నాకు బియర్డ్ ఉండాలి, ఓ స్పెట్స్ ఉండాలి అని తన ఊహ. అప్పుడు నేను అది క్లీన్ షేవ్. మీ గురించి? నా గురించి. సార్ మీరు ఇలా ఉంటే బాగుంటారండి, చిన్న బియర్డ్ ఉండి స్పెట్స్ ఉండి ఒక లుక్ సపరేట్గా వస్తుంది అని. ఓహో, అంటే ఇప్పుడు సత్యానంద్ మాస్టర్ గెటప్ పవన్ కళ్యాణ్ గారు చూస్ చేస్తుందని ఆయన సూచించిన గెటప్ ఇది. ఆయన ఊహల్లో ఉండే గెటప్ ఇది. చాలా అంటే ఇంకే ఒకటి కాదండి. మా సిస్టర్ మ్యారేజ్కి ఒక ₹1,00,000 సహాయం చేశారు. నేనేం అడగల. ఆయన అంతటా ఆయన. నేను బాంబేలో ఉంటూ వైజాగ్ వెళ్ళాలంటే, సార్ హైదరాబాద్లో బ్రేక్ తీసుకోవచ్చు కదా. అలా కాదు బాబు, మాట వినండి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఏంటి వర్క్ అని అడిగాను. అడిగితే మా సిస్టర్ మ్యారేజ్ ఉందండి, వెళ్ళి ఫిక్స్ చేసి వెంటనే చేసేయాలి. ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగి, ఇంత అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను అని అంటే, నేను ఒక 1 lakh ఇస్తాను. స్వయంగా ఆయన అయితే మీరు రాలేరా అంటే, వెళ్ళి నేను సెటిల్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్ చేసి వస్తానండి అని. అయితే ఒక పని చేస్తాను, నేను సికింద్రాబాద్ స్టేషన్కి వస్తానండి, వచ్చి మిమ్మల్ని కలిసేసి నేను పెడతాను. అలానే బాబు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఓ 50,000 క్యాష్ నాకు ఇచ్చి, మీ సిస్టర్ మ్యారేజ్ అన్నారు కదా, ఇది ముందు తీసుకొని వెళ్ళండి, మిగతాది నేను వచ్చినప్పుడు తీసుకొని వస్తాను. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆయన ఇంకా ఎంటర్ అవ్వలేదు, ఇంకా స్టార్ అవ్వలేదు, అతనికి ఇన్కమ్ లేదు. ఆయనకి తెలిసిన ఆయన ఎవరు నెల్లూరులో ఉంటే ఆయన ఎవరో కూడా నాకు తెలుసు, అతని ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. అతని దగ్గర అప్పు చేసి నాకు ఇచ్చారు. ఆయన అప్పు చేసి. ఎందుకంటే అంటే ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్. మరి ఎందుకు పాలిటిక్స్లోకి వద్దు అని మీకు అనిపిస్తుంది మీ మనసు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, అంతే కదా. అంటే చాలామంది అతని ఫ్యాన్స్ అందరూ కూడా, ఆర్జీవి గారు కూడా ఫ్యూచర్ సీఎం అంటున్నారు. అవును, కరెక్టే. సో మరి వద్దా మీకు ఫ్యూచర్లో సీఎం వద్దా? సీఎం అవ్వడం కావాలి, ఓడిపోవడం ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఓడిపోవడం, నేనైతే మనిషిని కాలేకపోయాను. 2 చోట్ల ఓడిపోయేసరికి నిజంగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇప్పుడు కూడా చూడండి, కళ్ళంటే నీరు తిరుగుతున్నాయి. మన వాళ్ళు ఓడిపోవడం ఏంటి, మనం అభిమానించే వాళ్ళు ఓడిపోవడం ఏంటి? ఏం జనాలకి ఆ మాత్రం, ఓటర్స్కి ఆ మాత్రం జ్ఞానం లేదా? అంటే పాలిటిక్సే ప్రధానమా? ఎవరు ఏంటి, అతను ఏం చేయాలనుకుంటున్నారు, అతను గెలిపించి చూద్దాం. ప్రతిపక్షంలో పోని కూర్చుంటారు, కూర్చొని అతను కూడా మన ప్రాబ్లమ్స్ మీద ఎలా మాట్లాడతారు ఏంటి అన్నది తెలుసుకుంటాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతటి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, అంతే కదండి. అవును. ప్రతి ప్రాబ్లం మీద ఎంతో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగని ఇప్పుడున్న ప్రభుత్వం గురించి నేనేం విమర్శించడం లేదు. వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు.
వీళ్ళు ఎంతో అద్భుతంగా వీళ్ళ జనం తాలూకా సమస్యల్ని ప్రజెంట్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్కి. అవును. అక్కడ అందులో కూర్చుంటే, హౌస్లో కూర్చుంటే అసలు ఏంటి అన్నది నిజంగానే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్యూచర్లో తనకు చాలా ఉపయోగపడి ఉండేది. చోట్ల ఓడించడం ఏంటండి, ఆ మనిషిని అసలు అతన్ని ఓడించేస్తే వాళ్ళకి అంటే వాళ్ళకి అవగాహన లేదా, ప్రాంతీయ తత్వం ఎక్కువ అండి యాక్చువల్గా. ఎవరెవరో ఎక్కడి నుంచో వస్తారు, ఎక్కడో కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు గెలిచేస్తుంటారు. ఒక ఆయన ఒక మంచి జోక్ వేశాడు దీని మీద. విశాఖపట్నం చాలా గొప్ప ఊరండి, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ కంటెస్ట్ చేస్తారు, ఇక్కడ గెలిచేస్తారు, పిక్నిక్ వచ్చినట్టు వచ్చి ఒక 5 ఏళ్ళు ఇక్కడ ఆ పిక్నిక్ అంతా చేసేసుకొని మళ్ళీ వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారండి అలా. బాగుంది కదా. ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైనా నిలబడ్డారు అనుకోండి, వాళ్ళని గెలవనివ్వరు సాధారణంగా, బయట వాళ్ళని గెలవనిస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఒక రకమైనటువంటి వీక్నెస్ వైజాగ్ వాళ్ళకి, ప్రాంతీయ సమస్యలు, ప్రాంతీయ తత్వం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో అతను ఎక్కడ పుట్టారు ఏంటి అంటే, మరి ఆయన కంటెస్ట్ చేసింది ఒక ఏరియా ఉంది కదా, ఆయనకు దగ్గరగా ఉన్న ఏరియా ఒకటి ఉంది విశాఖపట్నం. అంటే ఇక్కడ నేర్చుకున్న ఊరు ఇది, ఇక్కడ ఎక్కువ అభిమానులు ఉన్నటువంటి ఊరు, ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నటువంటి ఊరు ఇది. ఈ ఊర్లో కూడా ఓడిపోవడం అంటే అది నేనైతే డైజెస్ట్ చేసుకోలేక దిగమింకోలేకపోయాను అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి చూద్దాం, నెక్స్ట్ టైం పక్కా విన్తోనే వస్తారేమో మీ దగ్గరికి. డెఫినెట్గా రావాలి, అందరం కోరుకుందాం. ఖచ్చితంగా. నేను ఎప్పుడు ఇంత ఓపెన్ అవ్వాలా, ఏ ఇంటర్వ్యూలోని ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడు చెప్పాల, ఫస్ట్ టైం ఇంత ఓపెన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నెక్స్ట్ పర్సన్ కూడా మీ హార్ట్ టచింగ్ పర్సన్ చెప్పాలి. మరి ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఏం చెప్తారని. ప్రభాస్. ఎస్, డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్, యువర్ హీరో డార్లింగ్. నేను అలాగే పెట్టాను కదా ఫోన్లో కూడా. సో ప్రభాస్ మంచి మిత్రుడు, మంచి స్టూడెంట్, అద్భుతమైనటువంటి పట్టుదల, టార్గెట్ అనుకుంటే కొట్టి తీరాలి అంతే. తన ఎయిమింగ్ చాలా బాగుంటుంది, చాయిస్ చాలా బాగుంటుంది. తర్వాత నేర్చుకున్నప్పుడైతే వెరీ కమిటెడ్ స్టూడెంట్, మామూలుగా కాదు. శబ్ద తరంగం అని చెప్పేసి ఒక ఐటెం నేను ఫ్రేమ్ చేశాను. ఆ శబ్ద తరంగం అనే ఐటెం చేసేటప్పుడు ఒకరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాం. మీరు నమ్మరు, అదేంటంటే ఒక ఫోక్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ ఫోక్ అదే ఆ ఐటమే మన కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా బాగా ఇష్టమైన ఐటమ్. అక్కడ అది చేయించేటప్పుడు అతను బాగా ఓపెన్ అయ్యారు. ఓకే. సేమ్ మళ్ళీ అదే ఐటము ఇతనికి చేయించేటప్పుడు ఎక్సర్సైజ్ ఐ మీన్ టు సే చేయించేటప్పుడు విపరీతమైన జోష్ వచ్చేసి ఇంకా అసలు మార్నింగ్ టు ఈవినింగ్ 6 వరకు నాన్ స్టాప్ డ్యాన్స్. ఈ మొత్తం షర్టు, జీన్స్ అన్నీ తడిచిపోయినాయి. ఓకే. తడిచిపోయి బాబు ఇంకా ఆపి ఏంటంటే, లేదు సార్ ఇంకా చేస్తాను. ఎప్పుడు మార్నింగ్ మాకు 9కి స్టార్ట్ చేసాం, ఈవినింగ్ 6 అవుతుంది ఆపరే. ఒకనొక అకేషన్లోని వాళ్ళు అందరూ వచ్చారు, ఒక బెస్ట్ డే ఏదో వాళ్ళకి ఏదో కావాల్సిన. ఆ రోజు కూడా నైట్ స్టార్ట్ చేస్తే టిల్ మార్నింగ్ ఆగకుండా డ్యాన్స్ చేశారు. అంటే అంత ఎనర్జీ లెవెల్స్ అంత బాగుంది. అన్నిటిని మించి గొప్ప మిత్రుడు అండి.
అంత ఆ ఫ్రెండ్ అతను లాంటి ఫ్రెండ్ దొరకడం ఎవరికైనా అదృష్టం. మంచి హృదయం. అతను ఏంటంటే నన్ను ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత, సార్ డాల్ఫిన్ హోటల్కి వెళదాం సార్. ఏం బాగుంది, మటన్ చాలా బాగుంటుంది సార్, తినండి సార్ ప్లీజ్ సార్. 2 సార్లు రేపు వస్తానులేండి అంటే, రండి రావచ్చు కదా సార్ అనేసి అది తీసుకొని వెళ్ళిన తర్వాత ఏ పీసు టేస్టీగా ఉంటుందో అది తను తీసుకొని తినిపిస్తాను అన్నమాట. ఓకే, అంటే తన ఫేవరెట్ మటనా? మటన్, డాల్ఫిన్లో మటన్ చాలా ఇష్టం ప్రభాస్ గారికి. అది తీసి నాకు తినిపించి తృప్తి పడ్డాం. ఇప్పుడు ఎవరికైనా ఇష్టమైంది పెడతాం, అది తినిపిస్తాం, చాలా ప్రేమ ఉండాలి, చాలా అభిమానం ఉండాలి కదా. అది ఒకవేళ మధ్యాహ్నం ఆ కార్యక్రమం లేకపోతే, సార్ సాయంత్రం ఇంటికి రండి సార్ ఒకసారి, బీచ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, అక్కడ రండి సార్. అక్కడికి వెళ్తే కృష్ణరాజు గారు డ్రైవర్ కమ్ కుక్ బాలు అని అతను అకంపెనీడ్, ఎవరు మన ప్రభాస్తో. ఓకే, అతను చాలా బాగా తయారు చేస్తాడు. ఓ 3-4 వెరైటీలు నాన్ వెజ్ తయారు చేయించి, సరే పార్టీ అది పెట్టి ఇంకా అలాగా ప్రతిదీ తినిపించడమే. ఎంతో అభిమానం. అంటే ఆ ప్రేమకి ఒక హద్దు ఉండదు, నో లిమిటేషన్స్. స్టూడెంట్గా నేనంత తృప్తి పడ్డాను, స్టూడెంట్గా అతను సీరియస్గా నేర్చుకునే విధానం నాకు ఎంతైతే నచ్చిందో, వ్యక్తిగా కూడా అంతకు మించి బాగా నచ్చినటువంటి వ్యక్తి. అందరూ కలవరు, కొంతమంది పని చూసుకొని వెళ్ళిపోతారు. నా ఒక్కడి మీదే కాదండి, వాళ్ళ బ్యాచ్లో నేర్చుకున్న వాళ్ళు, ప్రభాస్ శ్రీను, తర్వాత యాద్గుమార్ అనే అతను, చిరంజీవి అనే ఒక ఫిజికల్ ట్రైనరు, వీళ్ళందరూ కాంబినేషన్, రాజా శ్రీధరు, వీళ్ళందరూ ఈ కాంబినేషన్ అంతా కూడా వాళ్ళు ఎంతో, వాళ్ళందరినీ కూడా ఈక్వల్గా చూడటం.